సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. నమస్తే. ఇవాళ చాలా విషయాలు చెప్పారు దేవి ప్రసాద్ ఆచార్య గారు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ రోజు జరుగుతున్నటువంటి ఉద్యమాలు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం మనం చూస్తూ ఉంటామండి. ఏదన్నా సందర్భం వస్తే మనకు పని కాకపోతే లేకపోతే బాధతోనో ఫ్రస్ట్రేషన్ తోనో తెలంగాణ బిడ్డలు అమరులైతా ఉంటే ఆ బాధతో అన్న మాటలు తప్పిస్తే సోనియా గాంధీ గారి మీద ప్రత్యేకంగా ఎవరికి కోపాలు ఉంటాయి చెప్పండి? ఇవాళ వివిధ పార్టీలలో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ గారిని తోలనాడినటువంటి నాయకులు టిఆర్ఎస్ లో ఉన్నారు, జై తెలంగాణ అన్నారు. భారతీయ జనతా పార్టీని తిట్టినటువంటి వాళ్ళు, సైద్ధాంతికంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో నాయకులు అయితా ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చు. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలు చనిపోతున్నటువంటి ప్రక్రియలో భాగంగానే ఆ బాధతో అన్నటువంటి మాటలు తప్పిస్తే సోనియా గాంధీ గారి మీద వ్యక్తిగతమైనటువంటి కోపాలు ఎవరికి ఉండవు. ఇక రెండో అంశం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంకు ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో సోనియా గాంధీ గారిని పిలవడం అనేది అత్యంత అవసరం. ఎందుకు అవసరం అని చెప్తా ఉన్నా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఆ రోజు స్వయంగా కేసీఆర్ గారు అసెంబ్లీలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి ఇది పేరు సోనియా గాంధీ గారిది. ఎప్పటికీ చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఒక నాయకురాలిగా, రాజకీయాలను పక్కన పెట్టేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకురాలిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాము, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల ఏర్పాటు తర్వాత మళ్ళీ ఉత్సవాలు ఎందుకు చేసుకోబడుతున్నాయి అనేది మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అనేదే పూర్తిగా ధ్వంసమైంది. ఏ ఆకాంక్షల కోసమైతే, ఏ ఆశల కోసమైతే తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి విద్యార్థి అమరవీరులు కావచ్చు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అసూలు బాసినటువంటి వాళ్ళ యొక్క ఆశయాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెరవేరబడ్డాయా మనం ఆలోచన చేయాలి. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా దీనిలో పలానా వాళ్ళు బాధ్యులు, పలానా వాళ్ళు కాదనేది కాదు. 10 సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఆ విధంగానే ఉంది. కేవలం దొరల గడిల యొక్క పునర్నిర్మాణం తప్పిస్తే తెలంగాణ రాష్ట్రం ఏమీ పడలేదనేది అందరికీ తెలిసినటువంటి అంశం. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర విజయోత్సవాలు మళ్ళీ దశాబ్ది ఉత్సవాలు ఎందుకు చేస్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణము కాంగ్రెస్ పార్టీతో చేయబోతా ఉన్నాం. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి అనుగుణంగా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. తెలంగాణ అనేది ఒక్క సోనియా గాంధీ వల్లనే రాలేదు కదా. తెలంగాణ మనం చూసాము మలిదశ ఉద్యమంలోని ఎన్ని బలిదానాలు, తర్వాత ఉద్యమాలు ఎన్ని చేశారు. వాళ్ళు ఉంటారు రాజేష్ గారు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పేసి కాకినాడలో తీర్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ పక్కకు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆ రోజు ఎంత అవసరం ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు, ఇప్పుడు కాదు కదా, అనేక సంవత్సరాల ఉద్యమాలు, కవులు, కళాకారులు, జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, మీలాంటి జర్నలిస్టులు అనేక మంది తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా కాపాడి వాళ్ళు ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఆ చివరి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే, ఇప్పుడు రాకపోతే నవ్వారు ఎవరని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుడి బంధు బడి బంధు అని చెప్పేసి అన్ని రకాల అర్థాలు చేసేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చున్న మహిళతో సహా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యమైంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ప్రక్రియ ద్వారా మనం చేసుకుంటాము? పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చేసుకుంటాము. పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చేసుకోవాలంటే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రాంతంలో నష్టపోతామని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ తెలంగాణ ప్రజల యొక్క డిమాండ్ను, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ ను ఆ రోజు సోనియా గాంధీ గారు అంగీకరించి ఆ రోజు నిర్ణయం తీసుకొని శోభరాణి గారు అక్కడ సోనియా గాంధీ జనతా పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా అక్కసు వెళ్ళగొస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారు పదే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ముందో పోయే ముందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద అనేక సందర్భాలలో అక్కసు వెళ్ళబోసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణంలో భాగంగానే
సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఒక నాయకురాలిగా ఆమెను గౌరవించుకోవడం తెలంగాణ ప్రజల యొక్క అవసరం ఉంది. అవసరం ఉంది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి రైతు బిడ్డగా ఆయన ఇవాళ సోనియా గాంధీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని భావించే వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించడం అనేది జరుగుతాం. అంటే ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఆ రోజుల్లో జరిగిన పరిణామాలు ఆ రోజుల్లో జరిగిన పరిస్థితులను బట్టి మాట్లాడారు తప్ప ఆమె మీద ఎలాంటి ఉద్దేశం లేదంటారు రాజేష్ గారు. ఇవాళ చాలా మంది చాలా పార్టీలలో ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీల సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ పార్టీలలో జెండా మోస్తున్నప్పుడు ఆ జెండాకు అనుగుణంగా మాట్లాడినది సర్వసాధారణం అయిపోయింది. అదే విధంగా నేను చెప్తా ఉన్నాను, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు టిఆర్ఎస్ టీడీపీ పార్టీలో జెండా మోసి అదే కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి